బైబిల్లో అపోస్తలుల కార్యాలు మొదట తీసిన వాళ్ళు ఎవరో? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం మొదటగా తీసిన వాళ్ళు ఎవరో తీసి చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో బైబిల్ చదివే వాళ్ళు వీళ్ళందరూ. బైబిల్లో అపోస్తల కార్యాల ఆదికాండం పక్కనే లేదని వీళ్ళకి తెలుసు. వెరీ గుడ్. ఇంకా కొందరు ఎతుకుతున్నారు, బైబిల్ అంతా తిప్పుతున్నారు, ఎక్కడ కనపడలే. అపోస్తలుల కార్యమా అంటే ఏంటి అసలు, అది ఎక్కడుంటుంది అది అనుకుంటున్నారు. వందనాలు దింపండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 27వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. ఇక్కడ అపోస్తలుల కార్యముల్లో యేసుక్రీస్తు మరణ పునరుద్ధానముల తర్వాత జరిగినటువంటి పరిశుద్ధాత్మ కార్యాలను, పరిశుద్ధాత్ముడు జరిగించినటువంటి అద్భుత కార్యాలను, స్వస్థతలను, మరి ముఖ్యంగా నూతన జన్మ అనుభవాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకమును, దేవుని ఆత్మ కార్యాలను, ఎందు నిమిత్తమైతే యేసుక్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై ఉన్నాడో ఆ కారణము నెరవేరినట్లుగా పరిశుద్ధాత్ముడు, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తాను అని ప్రభువు చెప్పిన పరిశుద్ధాత్మని కార్యాలను చదువుతూ ఉన్నాం. ఎన్నో అద్భుతాలు మీరు అపోస్తలుల కార్యాలు మళ్ళీ మళ్ళీ చదవండి. ఎన్ని రీతిలుగా, ఎన్ని రకాలుగా ప్రభువు మనుషుల్ని మార్చాడో, ఎలాగూ తన మహిమార్థమై వాడుకున్నారో మీరు గుర్తిస్తారు. ఇక్కడ 16వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటకపరిచినందున వారు పుగ్రియా, గలతీయా ప్రదేశముల ద్వారా ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసినియా దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనున్నట్లుగా రాత్రి వేళ పౌనులకు దర్శనము కలిగెను. ఏ ఊర్లు ఉన్నాయిలేండి, ఆ ఊర్లు మీరు మ్యాప్లో చూస్తే తెలుస్తాయి. ఒక్కొక్కసారి ఒక దేవుని సేవకులు మేము ఇలాంటి మీటింగులు పెట్టాల్సి వచ్చినప్పుడు ఏ ఊర్లో జనం ఎక్కువ వస్తారా, ఏ ఊర్లో డబ్బులు ఎక్కువ వస్తాయా, ఏ ఊర్లో అన్నీ సులభంగా ఉంటాయా, సౌఖ్యంగా ఉంటాయా అని ఆలోచన చేయమండి. ఇక్కడున్న విశ్వాసులందరూ మీ జీవితంలో దేవుని చిత్తము చేయటం నేర్చుకున్నారా? మీ ఇష్టము కాకుండా మీరు దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని చిత్తం తెలుసుకోవటం ఎలా అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఎంతమందికి మీకు దేవుని చిత్తం తెలుసుకోవాలని ఉంది? మీ వివాహాల విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో, ఉద్యోగాల విషయంలో, ఇదిగో పాస్ అయిన వాళ్ళు కెరియర్లో ఇంటర్మీడియట్ అయిన తర్వాత డాక్టర్ చదవాలా, ఇంజనీరింగ్ చదవాలా, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలా, ఐఐటికి వెళ్ళాలా, ఐటీఐకి వెళ్ళాలా, దేని చదవాలి, ఏ ఊర్లో చదవాలి, ఎక్కడికి వెళ్ళాలి, చైనాలో చదవాలా, ఇండియాలో చదవాలా, ఏంటి అనేది ఎంతమంది దేవుని చిత్తాన్ని తెలుసుకొని చేస్తున్నారు? అలాంటి విషయాల్లో దేవుని చిత్తం తెలుసుకోవాలని ఎంతమందికి ఆశ ఉందో చేయి చూపించండి. అందరికీ ఆశ ఉంది. ఎంతమంది దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతున్నారో ఏమనుకోకుండా చేయి చూపించండి. తెలియటం లేదు. పాస్టర్ గారులు మాత్రం చేయెత్తుతున్నారు. దేవుని చిత్తం తెలుసుకోవాలన్నప్పుడు నేను చెప్తున్నాను, కిటుకులు సులభమైన పద్ధతులు. మొట్టమొదట నీ మనసులో ఉన్న నీ సొంత చిత్తం, నీ సొంత ఇష్టం తీసివతలు పడేయాలి, ఖాళీ చేసేయాలి. నువ్వేదన్నా ఒకటి అనుకోని, ప్రభా అద్దయిచేయి అదే 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 అంటే నీకు దేవుని చిత్తం తెలియదు. మొదట నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. రెండవది, దేవుని చిత్తం తెలుసుకోదలుచుకున్నవాడు దేవుడు ఏమి చెబితే అది చేస్తానో, దేవుని చిత్తమని ఇది నా చిత్తమని దేవుడు నాకు తెలియజేస్తే అది ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఆ దేవుని చిత్తం నేను చేస్తాను అన్న తీర్మానం చేసుకుంటేనే దేవుని చిత్తం చెప్తాడు. దేవా చిత్తం చెప్ప నాకు, ఇదా
ఇదైతే నేను చేయలేను ప్రభా అంటావని ముందే తెలుసు ఆయనకి. అందుకు నీకు చెప్పడం. నువ్వంటే దేవుని చిత్తం చేయమని మనకు సులభంగా ఉంటే, మనకు అనుకూలంగా ఉంటే ఓకే, కాకపోతే నో 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 అట్లా అన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని చెప్పడు. కాబట్టి నాకు ఏది చెప్పినా దేవుడు నేను చేస్తానన్నప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటావు. మూడవది, దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నవాడు కనిపెట్టాలి. కంగారుగా దేవుని చిత్తం చెప్పరు. మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నారంటే మీరు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోలేదని అర్థం. ఆనాడు సేవలో పౌలు శీలలు ఒక సేవకు వెళ్ళాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆసియాలో చెప్పొద్దు అన్నాడంట. సరే, అక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళారు. ఇంకో ఊరు వెళ్ళి కనిపెడితే అక్కడ వాళ్ళకి ఒక రాత్రి వేళ దర్శనం వచ్చింది. మాసిదోనియా నుండి ఒక ఆయన వచ్చి, మా ఊరు వచ్చి వాక్యం చెప్పండి, మాకొచ్చి సహాయం చేయండి అని రాత్రి వేళ దర్శనంలో కనబడిందట. అవును, ఈ రోజుకి రాత్రి వేళ దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కానీ దర్శనాలన్నీ నమ్మకండి. నీవు ఎక్కువ ఆలోచిస్తూ పడుకుంటే నీ విస్తారమైన పనుల వలన స్వప్నము పుట్టును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎక్కువ ఏదో ఆలోచించుకుంటుంటావో అదే నీ కళలోకి వస్తుంది. నువ్వు డబ్బయ్యా, డబ్బయ్యా, డబ్బేసయ్యా, డబ్బు నాయనా, ఆమెనయ్యా అని పడుకున్నావు అనుకో, నీ రాత్రి కళలో కట్టల డబ్బులు నీ ముందు ఉంటాయి. అబ్బా, ఏసై దర్శనం చూపించాడు, కట్టలు నాకు ఇస్తాడు అనుకుంటావు. కాదు, ఏసై కాదు చూపించింది. నీ బుర్రలో తిరుగుతున్న నీ ఆలోచనలే నీకు కళలుగా కనపడ్డాయి. ఏమంటే ఏసయ్య దర్శనం ఇస్తే అది దేవుని వాక్యంతో సరిపడిగా ఉంటుంది. వాక్యం తెలిస్తే ఒక దర్శనం కానీ ప్రవచనం కానీ ఎవరన్నా చెబితే అది వాక్యానుసారంగా ఉందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. వాక్యానికి విరుద్ధంగా ఉందంటే అది కేవలం సాతాను సంబంధమైనది. ఆ దినాల్లో మాట్లాడాడండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతోలో మాట్లాడెను. ఎప్పుడండి? పూర్వకాలంలో నానా సమయములలో నానా విధములుగా మాట్లాడాడు. నానా విధములుగా ఆనాడు యాకోబుతో కలలో మాట్లాడాడు. ఆ రోజు అబ్రహాముతో మోషేతో నేరుగా మాట్లాడాడు, ముఖాముఖిగా స్నేహితుడు మాట్లాడినట్లుగా. ఆనాటి ఇశ్రాయేలు జనాంగములతో ప్రవక్తలతో మాట్లాడాడు. ఈ రోజున మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇవాళ కుమారుడి ద్వారా దేవుడు మాట్లాడతాడు మనతోటి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించను. ఎవరో యేసు ప్రభు. ఎవరండి? ఆది యందునున్నాడు. యేసు ప్రభు పుట్టి 2000 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిందంటారు. కానీ ఆయన ఆది నుండి ఉన్నాడు. మన స్వరూపంలో మన ఆకారంలో చేయదు అన్నప్పుడే ఆయన ఉన్నాడు. ఆది నుండి ఉన్నాడు ఆయన. వాక్యము వాక్కు అనే ఆయన కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా మనలో అక్కడికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు. ఈరోజు యేసుక్రీస్తు మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, నీ మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నవాడు తన హృదయాన్ని ఖాళీ చేసుకొని మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెడితే స్పష్టంగా ఆయన చిత్తాన్ని తెలుసుకుంటారు. ఆయన చిత్తములో చేసిన సేవలో గొప్ప ఆశీర్వాదం ఉంటుందండి. మాసిదోనియా రమ్మంటే అదొక క్యాపిటల్ సిటీ. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అక్కడ సంఘాలు లేవు, ఏమీ లేవు. ఆ సముద్ర పొడ్డున ప్రార్థన చేసుకోవడానికి పౌలు వెళ్తుంటే అక్కడ కొంతమంది స్త్రీలు ప్రార్థన చేసుకుంటున్నారంట. వారికి నిజదేవుడు ఎవరో తెలియదు. సత్యాన్వేషణలో ఉన్న స్త్రీలు, వాళ్ళు దైవాన్వేషణలో ఉన్నారు. వాళ్ళని చూడగానే పౌలు నోరు విప్పి యేసుని గురించిన సువార్తను చెప్పాడు. యేసు ప్రభు మాటలు చెబుతుండగానే దేవుడు లుదియా హృదయము తెరచను గనుక ఆయన చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది. ఆ మాట లుదియా అని ఒక వస్త్రాల వ్యాపారస్తు, వస్త్రమని కొందరు లేక ముగ్గని కొందరు చెప్తున్నారు. ఒక వ్యాపారస్తురాలు ఆమె హృదయంలో ఆ మాట గుచ్చుకొని ఆమె హృదయం తెరవబడి యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించింది. చాలు. ఎంతమంది వచ్చారు సభలకన్నది ముఖ్యం కాదు, ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది మేలు పొందారు. 1,000,000 మంది వచ్చి 1,00,000 మంది మారితే ప్రయోజనమేముంది? 100 మంది వచ్చి ఒకరు మారితే ప్రయోజనమేముంది? వచ్చిన 100 మంది మారితే చాలు. ఆ లుదియా హృదయం తెరవబడింది. ఆమె ఎంత మంచి విశ్వాసంలోనికి వెళ్ళిందంటే ఇంటి వారికి వెళ్ళి సాక్ష్యం చెప్పి ఇంట్లో ఉన్న భర్తను
వారి బిడ్డలను, అత్తమామలను, తల్లిదండ్రులను, ఇంటి వారందరినీ ప్రభు దగ్గర తీసుకొచ్చింది, బాప్తిసం ఇప్పించింది. నా ఇల్లు నేను విశ్వాసము కలిగిందానని మీరు నమ్మితే నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, నా ఇంటిని ఒక ప్రార్థనా స్థలంగా చేయండి అని ఆ లుదియా ఇల్లు ఒక ప్రార్థనా మందిరంగా మారిపోయింది. మందిరాలు డబ్బులు ఇచ్చి కొనాల్సిన అవసరం లేదు. ప్రతి వాని ఇల్లు ఒక మందిరమే. నీ ఇల్లు ఒక మందిరం. నీ ఇంట్లో దేవుడు నివసిస్తున్నాడు. నీ ఇల్లు నీ చుట్టుపక్కల ఉన్న వారికి ఒక ఆలయంగా ఉండాలి. అంటే ఆ రోజుల్లో యెరూషలేములో ఒక్కచోటే ఆలయం ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కడ 2-3 నానామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాడు. నీవు రక్షించబడ్డ విశ్వాసివైతే నీ ఇల్లు ఒక ప్రార్థనా స్థలంగా మారాలి. నీ ఇల్లు ఒక దేవాలయంగా మార్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? ఎంతమంది ఇళ్లలో కుటుంబ ప్రార్థన ఉందో చేయి చూపించండి. ఎంతమంది కుటుంబాలు ఉన్నాయో చేయి చూపించండి. అందరికీ ఉన్నాయి. ఈ రోజు నుంచి మా ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటాం అన్నోళ్ళు చేయి చూపించండి. ఓకే, వందనాలండి. కుటుంబ ప్రార్థన అని చెప్పి మీ పిల్లల్ని విసిగిస్తున్నారు కాబట్టే కుటుంబ ప్రార్థన అనగానే మీ పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఏంటండి, పొద్దున్నే కుటుంబ ప్రార్థన చేసుకోవాలని వాళ్ళు టాయిలెట్కి వెళ్ళకుండా కూర్చోరా అంటే ఆడు ఒక్క పెట్టుకొని కూర్చొని రేపటి నుంచి కుటుంబ ప్రార్థన అంటే ఒకలా వెగటైపోతుంది. మీరు కుటుంబ ప్రార్థన గంటన్నర 2 గంటలు చేయక్కర్లేదండి. ఈవెన్ 10 minutesతో స్టార్ట్ చేయండి చాలు. 5 నిమిషాలు స్టార్ట్ చేయండి చాలు. పిల్లలందరినీ పిలవండి. రే ప్రార్థన రెడ్రా ఎస్ఐ నాన్న మా బిడ్డలందరూ దీవించి ఈ రోజంతా కాపాడు, ఆమె అయిపోయింది వెళ్ళండి అని చెప్పండి. అంటే రేపు 2వ రోజు మళ్ళీ పరిగెత్తుకుంటూ వాళ్ళే వస్తారు. నువ్వు పిలవక్కర్లా. 2వ రోజు 10 నిమిషాలు చేయి, 3వ రోజు 15 నిమిషాలు చేయి, 4వ రోజు అరగంట చేయి. రోజుకు ఒకళ్ళు బిడ్డలకు చేత ప్రార్థన చేయించు. అందరు రాకపోతే ఎవరు వస్తారో వాళ్ళు వచ్చి కూర్చోండి. ఆయన రాడండి, ఆయన రాకపోతే నువ్వు కూర్చో, నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు ఆయన వస్తాడు. ఆమె రాదండి, వంటగదిలో ఉంటుందండి ఎప్పుడు, ఆమె రాకపోతే నువ్వు కూర్చో, ఆమె అప్పుడే వస్తుంది ఇంటికి. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటే దేవదూతలు మీ ఇంటి చుట్టూ ఉంటాయి. ఏంటండి, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతున్నప్పుడు దురాత్మలు, దెయ్యాలు జొరబడాలని కాచుకొని కూర్చుంటాయి. అంటే కిటికీల్లో దూరదామని, తలుపుల్లో దూరదామని, సందుల్లో దూరదామని, రోగాలు, వ్యాధులు, సాతాను శక్తులు దూచుకొనున్నవి నువ్వు ఎప్పుడైతే కుటుంబంగా యేసయ్యా అన్నావో అవన్నీ బొయ్యి పారిపోతాయి. అంటే దేవుని దూతలు నీ ఇంటి చుట్టూ, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటున్నాను. కాబట్టి నీ ఇంటిని ఒక ప్రార్థనా స్థలంగా మార్చు. లుదియా ఒక ప్రార్థనా స్థలంగా మారింది. అంతేకాదు, వారు ఒకరోజు రోడ్డు మీద సువార్త చెప్తూ వెళ్తుండగా ఒక పూతోను అని దయ్యం పట్టిన ఒక స్త్రీ ఏం చేసిందో చూడండి. 16వ స్థలం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళిచుండగా, ఎక్కడ? లుదియా ఇంటి దగ్గర. పుతోను అను దయ్యం పట్టినదై సోద చెప్పుటకు తన యజమానికి బహు లాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురు వచ్చెను. ఆమె పౌలును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించుదురని కేకలు వేసెను. సరిగ్గా అర్థం చేసుకోండి. దెయ్యం పట్టిన స్త్రీ దేవుని సేవకుల్ని చూసి ఏమంటుంది? వీళ్ళు చెప్పిన మాటలు వినకండి అందా? ఏమంటుంది? వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు రక్షణ మార్గాన్ని మీకు ప్రకటిస్తారు. దెయ్యాలకు అన్నీ తెలుసండి. తెలుసా తెలీదా? యేసు ప్రభువు నమ్ముతున్న వాళ్ళు ఎవరో చేయొద్దండి. మంచిది. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి అంట. నువ్వు నమ్మటంలో పెద్ద గొప్ప ఏంటి? దెయ్యాలు నమ్మి వణుకుతున్నాయి అంట. మనం నమ్ముతున్నామంటే మన ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాం. మళ్ళీ దేవుణ్ణి నమ్ముతున్నామంటున్నావు, దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. దెయ్యాలకు తెలుసు యేసు ప్రభు వస్తుంటే ఆ దరార్సిన దెయ్యం పట్టినాడు అన్నాడు, ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీకు నమస్కారం, నాతో నీకేం పని, నన్ను వదిలేరా బాబు. ఇక్కడ ఇదిగో వీరు దేవుని సేవకులు, వీరు రక్షణ సువార్తను ప్రకటించెదరు అంటే పౌలు గారి కాలర్ ఎగరేశారా? అంటే గారి కాలర్ లేదు, అంగీ వేసుకున్నాడు ఆయన. ఏంటండి? అవును, వినండి దెయ్యం చెప్పిన మాట, వినండి మేము చెప్పిన మాట అన్నాడా? అదేంటో ఈ రోజున పాస్టర్ గారు కొంతమంది దెయ్యాల చేత పొగిడించుకోవడానికి ఆశపడి ఉన్నారు. ఏంటండి దెయ్యాలు పొగడతాం ఏంటి నిన్ను? ఏమండి, సైతాను ఎవరు, దేవుడు ఎవరు, పరిశుద్ధాత్మేది, దురాత్మేది, దేవుని చిత్తమేది, మన ఇష్టమేది అని మనం విచక్షణ తెలుసుకోవాలి. ఆ దెయ్యాలు పొగుడుతుంటే పౌలు ఊరుకోలేదు. ఏం చేశాడో చూడండి. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండను కనుక పౌలు వ్యాకులపడి, సంతోషపడి కాదు బాధపడి, ఇది ఎక్కడ దాపురించింది, ఏమెక్కడ నన్ను పొగుడుతున్నారు, ఇళ్ళ మీద నన్ను ప్రసిద్ధి చేస్తున్నారు అని చెప్పి
ఏం చేశాడు? దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపించుచున్నామని ఆ దయ్యముతో చెప్పగా వెంటనే ఆమె ఆ దయ్యమును వదిలిపోయెను. దయ్యాలు వెళ్ళగొడుతున్నాం ఈ రోజున. దయ్యాలు వెళ్ళగొడతాం పెద్ద షో చేయక్కర్లేదండి. చాలా దయ్యాలు వెళ్ళగొట్టడానికి నాకు దేవుడు ఆయా సమయాలలో ఆ పరిస్థితుల్లో కావాలని కాకుండా ఆయా పరిస్థితుల్లో దయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రభువు సహాయం చేశాడు. దేవుని వాక్యం లేని చోట, ఎండిన ఎడారుల్లో, స్లమ్స్లో త్రాగుబుడు, పాపము, వ్యభిచారం ఎక్కువ ఉన్న చోట ఎక్కువ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. దురాత్మ సమూహాలు తిరుగుతూ ఉంటాయి. మనలాంటి పచ్చటి ప్రదేశాల్లో కొంచెం తక్కువ. కానీ అటుపక్క ఎండిన ఎడారు స్థలాలకు వెళ్తే, ఒకప్పుడు ఆ సోమశిల ప్రాజెక్ట్ లేనప్పుడు ఉదయగిరి నెల్లూరు జిల్లాలో ఉన్న కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే ఆ కొండల్లోనికి వారం అక్కడున్న వాళ్ళు కొంతమంది హాస్పిటల్ కానీ మాకు మెడ్రాస్ తీసుకొచ్చేవాళ్ళు. హాస్పిటల్లో డాక్టర్ పరీక్ష చేసి ఏ జబ్బు లేదనేవాళ్ళు. ఆ తర్వాత మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళలో నుంచి భయంకరమైన దెయ్యాలు బయటపడి. కానీ యేసు ప్రభు నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టడం గొప్ప అద్భుతం కాదండి, అది సర్వసాధారణం. దెయ్యాల చట్టిన వాడిని విడిపించినప్పుడు ఆ యజమానులకు కోపం వచ్చిందంట. ఆమె చేత సోది చెప్పించుకొని డబ్బులు కాజేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ వ్యాపారం పోయిందని బాధపడి వీళ్ళ మీద అనవసరంగా నేరాలు మోపి వీళ్ళిద్దరిని బందీగృహంలో వేయించి బాగా కొరడాలతో వాళ్ళని వస్త్రాలు తీసివేసి కొరడాలతో వాళ్ళని కొట్టించి చెరసాల్లో పెట్టించారంట. ఏం చేశారు వాళ్ళు? వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాయి నాలుగు ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి తోసి వారి కాళ్లకు బొండా వేసి బిగించను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఏం చేశారు? ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరు. ఎందుకు నాయన నాకు ఈ శ్రమ, ఎందుకు నాయన ఈ కష్టం అంట చేశారా? హల్లెలూయా. నా నిమిత్తమై జనులను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలను పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. ప్రభువా, నీ కొరకు దెబ్బలు తినే భాగ్యం ఇచ్చావే. పౌలు గారికి అయితే భలే సంతోషం. ఎవరైనా ఈ మీద కొడితే చాలు అబ్బా 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 అనేవాడు. ఏంటయ్యా అంటే, యేసు ప్రభుని కొట్టారు, నన్ను కొట్టారు, అబ్బా అబ్బా. అబ్బే, ఈరోజు అట్ట ఎక్కడుంది మనకి? యేసు ప్రభువుని తిన్న దెబ్బలు, ఆయన శ్రమానుభవంలో సమానుభవం పొందే భాగ్యం నాకు దొరికిందే. క్రీస్తు నిమిత్తమై శ్రమ పడటం ఎంత భాగ్యం అని ఆనందంగా స్తుతిస్తూ కీర్తనలు పాడుతున్నారంటండి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. మరి వాయిద్యాలు వాయించేవాళ్ళు లేరు కదా, అందుకని ఆ బొండాలు ఉన్నాయి కదా చేతులకి చక్కలో, దేవుణ్ణి స్తుతించుడి, డమ్ 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 డమ్, కాళ్ళ గిల్ 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 డమ్ డమ్ గిల్ 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 డమ్ డమ్ గిల్ గిల్ గిల్. ప్రార్థన చేస్తుంటే వీళ్ళు పాటలు పాడుతుంటే పరలోకమే కదిలిపోయింది. ఆ చెరసాలంతా ఊగుతుందంట. చెరసాల ఏమవుతుంది? ఊగుతూ ఉంది. తలుపులు తెరుచుకుని తాళగప్పలు ట్రక్ ట్రక్ టింగ్ ట్రక్ ట్రక్ ట్రక్. పాట పాడుతుంటే మ్యూజిక్ అయిపోయిందండి. తాళాలు ఊడిపోతున్నాయి, తలుపులు తెరుచుకుంటున్నాయి, చెరసాల సంఖ్యలన్నీ ఊడిపోతున్నాయి. ఆ అద్భుతం జరుగుతుంది. అక్కడ భూకంపంలాగా ఆ తలుపులన్నీ అదురుతున్నాయి. అక్కడ మ్యూజిక్ ఎలా ఉందంటే మొత్తం ధన్ 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 అంటుంది. నిద్రపోయేవాళ్ళు లేచి వచ్చాడు. ఎవడైనా పౌలుని కొట్టాడు చూడండి, చెరసాలలో పెట్టించి జాగ్రత్తగా చూసుకోమని జైలు అధికారికి చెప్పాడు చూడండి. ఆయన సడన్గా వచ్చి చూసినప్పటికీ తలుపులన్నీ తెరుచుకొని ఉన్నాయి. చెరసాల తలుపులన్నీ తెరుచుకొని ఉన్నాయి. బొడ్ల తడుగుంటే మొత్తం తాళాల గుర్తు ఇక్కడే ఉంది. అరే, తాళాలన్నీ నా దగ్గర ఉన్నాయి, తాళాలన్నీ ఎవడు పగలగొట్టాడు, తలుపులన్నీ ఎలా తెరుచుకున్నాయి? అయిపోయింది నా పని. ఒక్క రోమన్ సామ్రాజ్యంలో ఒక్క సైనికుడిని వదిలేస్తేనే, ఒక్క దొంగను వదిలేస్తేనే కఠినంగా వాడిని శిక్షిస్తారు. ఇంతమంది పారిపోయారంటే ఇంకా నా పని అయిపోయింది.
నా ఉద్యోగం పోవడం సరికాదు కదా, నాకు మరణశిక్ష విధిస్తారు, నా పని అయిపోయింది, నన్ను చిత్రహింస చేస్తాడు అని బాధపడిపోయి వేదనతో, ఆశ్చర్యంతో, ఆలోచన లేకుండా, ఏం చేయాలో తెలియకుండా కత్తి తీసుకొని ఇంకా చచ్చిపోదామని కత్తితో పొడుచుకోబోతున్నాడు. అంతలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నీకు ఏ హాని చేసుకొనకు, నీకు నీవు ఏ హాని చేసుకొనకు, మేమందరం ఇక్కడే ఉన్నాము, మేమందరం ఉన్నాము, నీకే హాని చేసుకొనకు. ఈ రాత్రి మీకు దేవుడు అందించమన్న సందేశ సారం ఇదే. నీకు నీవు ఏ హాని చేసుకొనకుమో, నీకు నీవు ఏ హాని చేసుకొనకుమో. ఇశ్రాయేలు, నీకు సహాయకర్తనైన నన్ను కాదని నీకు నీవే హాని చేసుకుంటున్నావు. ఈ రోజున మనుష్యుడు తన్ను తానే నాశనం చేసుకుంటున్నాడు. అప్పులు తీర్చలేక, అవమానం భరించలేక ఫ్యాన్కి తాడేసుకొని చచ్చిపోయాము. ఏంటండి, ఏంటి? ఏదో చదువులేని వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు అయితే పర్వాలేదు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా, బాగా తెలివి ఉన్నోళ్ళు కూడా, సముదాయంలో గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా, అదేంటి ఈ రోజున చచ్చిపో ఛీ, ఎందుకు ఇచ్చిన బతుకు నీ బతుకు అనుకున్న వాళ్ళు ఎవరో చేయెత్తమంటే ఎత్తుతారా? పక్క వాళ్ళు ఏమని అనుకుంటారని బాధపడతారా? ఎత్తుకొచ్చిన బతుకు చచ్చిపోతాం అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే చేయెత్తుతారా? మా సంఘం మా మీటింగ్లో కొంతమంది నమ్మకస్తులు ఉంటారు, చాలామంది అబద్ధికులు ఉంటారు, కొంతమంది నిజం చెప్పేవాళ్ళు ఉంటారు. చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే మీ బ్రతుకులు అనుకున్న వాళ్ళు చేయి చూపిస్తారా? ఓకే, వందనాలండి. ఏంటండి, మనుషుడికి ఒక జీవితం దేవుడు ఇస్తే, ఒక విలువైన జీవితాన్ని నీకు దేవుడు ఇస్తే, ఒకే జీవితం నీకు బతికి ఒక్కసారే బతుకుతావు నువ్వు ఈ లోకంలో. జైపాల్ అనేవాడు ఒక్కసారే పుట్టాడు, ఒక్కసారే బతుకుతాడు, ఒక్కసారే చస్తాడు. చచ్చిన తర్వాత ప్రభువుని నమ్మిన వాడైతే పరలోక రాజ్యంలో ఉంటాడు, లేకపోతే రెండవ మరణం అనే అగ్ని గంధకములతో మండే గుండంలో ఉంటాడు. ఈ జీవితాన్ని ఎంత శ్రేష్టమైనదానిగా వాడాలి. ఎందుకు చస్తావు? ఎందుకు చంపుతారంటావు? ఎందుకు విసిగిపోతావు? ఎందుకు కురిగిపోతావు? నీకు నీవు హాని చేసుకుంటావు. దేవుని కృప వలనండి నన్ను ఒక అన్నగా భావించి నా దగ్గర చాలామంది వారి గుండెలు విప్పి చెప్పినప్పుడు వాళ్ళతో పాటు ఏడుస్తాను. నేను వాళ్ళతో పాటు ఏడుస్తాను. ఐ ఫీల్ ఫర్ దెమ్, ఐ ప్రే ఫర్ దెమ్. వాళ్ళ కోసం నేను వాళ్ళు విడిపించాలి, దేవుడు అద్భుతం జరగాలని. వాళ్ళు విడిపించబడే వరకు చిన్న ప్రార్థన చేసి పంపించడం కాదు, వారు విడిపించబడే వరకు ప్రార్థన చేయాలని ఆశపడతాను. ఈ రోజున అలాంటి సేవకులుగా మనం ఉండాలి, అలాంటి సహోదరులుగా మనం ఉండాలి, అలాంటి విశ్వాసులుగా మనం ఉండాలి. ఒకవేళ నీవు హాని చేసుకోవటం లేదేమో, నీవు ఆశీర్వదించబడ్డావేమో, నీవు దేవుని కృపలో భద్రపరచబడ్డావేమో, నువ్వు దీవించబడ్డావు, నీ కుటుంబంలో సమాధానం ఉంది, నీ భార్య బిడ్డలతో నీవు ఆనందిస్తున్నావు, నువ్వు త్రాగుడి నుంచి విడిపించబడ్డావు, నీకు దేవుని మందిరం, దేవుని వాక్యం, దేవుని సన్నిధి తప్ప దురభ్యాసాలు లేవు. కానీ నీ చుట్టూ ఎంతోమంది హాని చేసుకునే వాళ్ళు ఉన్నారు, పాడైపోతున్న వాళ్ళు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, తాము నాశనం చేసుకుంటూ ఉన్నారు, బాధల్లో కష్టాల్లో కృంగిపోయి ఉన్నారు, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం నువ్వు అలాంటి వారిని ఇలాంటి మీటింగ్లు తీసుకొస్తే పరిశుద్ధాత్ముడు వారిని దర్శిస్తాడు కదా. మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు హాని చేసుకోవద్దు అన్నప్పుడు అతనికి ఆశ్చర్యం వేసింది. ఏంటి, తలుపులు తెరవబడితే దొంగలు పారిపోకుండా ఉంటారా? తలుపులు తెరిచి ఉంటే, సంఖ్యలు ఊడిపోయి ఉంటే దొంగలు రూముల్లోనే ఉంటారా? చెప్పండి, ఉంటారా? ఉన్నారు. ఎందుకు? వాళ్ళందరూ మారిపోయారు. అక్కడ జరిగిన అద్భుతాన్ని చూసి వారి తలుపులు తెరుచుకోవటం, సంఖ్యలు విడవబడటం, పౌలు చేసిన ప్రార్థనా శక్తి, పాటలలో ఉన్నటువంటి శక్తి వారి గుండెల్లో జరబడి యేసు నామములో ఉన్న శక్తిని గ్రహించి వారికి విడుదల దొరికిందని సంతోషపడ్డారు. కానీ చెరసాల వదిలిపెట్టి పారిపోలేదు. ఒక మనిషి మనస్సు మారాలి, మతాలు మారటం కాదండి, ఊర్లు మారటం కాదు, ఒక పాపం నుంచి ఇంకో పాపానికి మారటం కాదు, షిఫ్ట్ అవటం కాదు, మనస్సు మారాలి. మనస్సు మారినప్పుడు, నీ మనస్సు మారినప్పుడు నీ చుట్టూన్న వారు నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకొని వారు హాని చేసుకోకుండా నీ సహాయాన్ని కోరుకుంటారు. అవును. ఈ రాత్రి నీవు రెండు విధాలుగా, ఒకరు హాని చేసుకునే వారిని
ఆదరించేవారు. నువ్వు రెండిట్లో ఏదో ఒక కోవకి, ఒక పరిధికి చెందిన వ్యక్తిగా నీవు ఉండాలి. హాని చేసుకున్న పరిస్థితుల్లోనే ఉండాలి. నీవు రక్షించబడ్డ వ్యక్తివైతే హాని చేసుకుంటున్న వారిని ఆదరించేవాడిగా ఉండాలి. వెంటనే అడిగాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఆ చెరసాల అధిపతి ఆశ్చర్యపడ్డాడు, మోకాళ్ళ మీద పడ్డాడు. ఇంత గొప్ప దేవుడా యేసు ప్రభు, ఈయన నామంలో ప్రకటించావని నా చేతులతో నిన్ను కొట్టానే, నిన్ను బొండాలలో బిగించి చెరసాల్లో పెట్టానే, నీ దేవుడు ఇంత గొప్పవాడా? నన్ను నన్ను చంపేయాల్సినోడు నువ్వు, నిన్ను కొట్టిన నన్ను చావాలని కోరుకోవాల్సినోడివి, నన్ను చావకుండా ఆపావే. ఈ చెరసాలలో ఇంత అద్భుతం జరిగిందే. ఈ యేసు ప్రభువుని ఇచ్చే రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలండి? రక్షించబడాలంటే ఏం చేయాలి? రక్షించబడడానికి ఏం చేయాలి? ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ఈ రాత్రి మనం అదే చేయాలి. మన ప్రభు మనల్ని రక్షించడానికి సమర్థుడు. ఇప్పటికే నీవు హాని చేసుకొని నీ బ్రతుకులో ఎన్నో విషయాల్లో నష్టపోయావేమో. కొంతమంది అప్పుడప్పుడు చెప్తుంటారు, నేను 10 ఏళ్ల క్రితమే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈ నష్టాలన్నీ కష్టాలన్నీ నాకు ఉండేవి కావండి. ఆ రోజు నేను ప్రభువుని నిర్లక్ష్యం చేశాను, నా జీవితం వేస్ట్ అయిపోయిందని అనేకులు చెప్తాను నేను విన్నాను. ఈరోజు వాయిదా వేయకండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దీవించే దేవుడు నీకుండగా హాని చేసుకోవలసిన పనేమి నీకేముంది? నిన్ను ఆశీర్వదించి నిన్ను విడిపించి నిన్ను ఆదరించి నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చే ప్రభువు నీకుండగా నీ బాధలు తలంచుకొని కుమిలిపోవలసిన అవసరత నీకేమీ లేదు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదామండి. ఈ రోజున ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని వింటున్న మీరు యోగ్యులుగా ఉన్నారా? ఇప్పటికే అవస్థలు పడుతున్నారా? అప్పుల్లో ఉన్నారా? జబ్బుల్లో ఉన్నారా? సమస్యల్లో ఉన్నారా? అందరం కళ్ళు మూసుకుందాం. మన 2 చేతులు పరం వైపెత్తి ప్రార్థన చేసుకుందాం. అయ్యా యేసయ్యా, నా బ్రతుకునొక్కసారి చూడయ్యా. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి, ప్రభువా, నా స్థితి ఇది, అప్పుల్లో ఉన్నాను, రోగాలతో ఉన్నాను, సమాధానం లేని పరిస్థితిలో ఉన్నాను, దురభ్యాసాలకు బానిసగా ఉన్నాను, భక్తిహీనతలో ఉన్నాను, దేవుణ్ణి మరిచిన స్థితిలో ఉన్నాను. నన్ను క్షమించయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకుని ఆయన అన్నవారు మీ కుడి చేతి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి ఈ కూడికను ముగించబోతున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చేతులెత్తి, నా ప్రభువా నన్ను క్షమించు, నా ప్రభువా నా హృదయంలోనికి రా, నా ప్రభువా నీ కొరకు జీవిస్తారని తీర్మానములు చేసుకుంటున్నా ప్రతి వారిని నీ పరిశుద్ధాత్మతో అభిషేకించుచున్నాము నాయన. ప్రతి విధమైన పాపపు బంధకముల నుండి, ఇనప గొలుసుల నుండి, సంఖ్యల నుండి బంధించబడిన వారిని విడిపించడానికి ఈ లోకంలోనికి వచ్చావు గనుక నీ విడుదల ప్రకటిస్తున్నాము. తాగుబోతులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. వివాహమై 10 ఏళ్ళైంది, 13 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది, మా గర్భఫలం లేదని ఎందరో రాత్రి ప్రార్థనకు వచ్చారయ్యా. మూయబడిన ప్రతి గర్భమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము నాయన. చక్కటి బిడ్డతో మరుసటి సంవత్సరం వచ్చి వారు నీ సాక్షులుగా నిలబడటకు సహాయం చేయము. ఆటంకపరచు ఆత్మలను, బంధించు ఆత్మలను, సాతాను శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము. పరిశుద్ధాత్మ ప్రభావము మా జీవితాలలో, మా కుటుంబాలలో నిలిచి ఉండడానికి సహాయం చేయము. ఈ రాత్రి నీ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు నీ జీవ గ్రంథంలో రాసుకో నాయన. నీ చిత్తములోనే మేము తణుకు మీటింగులకు వచ్చి ఉన్నామని, నీ ఉద్దేశంలోనే నీవు ఇక్కడికి మమ్మల్ని రప్పించావని, నీవు కోరుకున్న వారిని, నీవు అనుకున్న వారిని, ఏర్పరచుకున్న వారిని ఈ స్థలంలో దర్శించావని, దీవించావని, రక్షించావని, స్వస్థపరిచావని నమ్ముచున్నాము నాయన. ఆత్మహత్య చేసుకోవాలని ఆ దురాలోచన నుండి విడిపించము. ఇతరులను చంపాలి అని ఆ కక్ష ద్వేషముల నుండి విడిపించము. అసూయ, దూషణ, ద్వేషము, కక్షలు, పగ, శరీరేచ్ఛలు, లోకాశలు అనే బంధకముల నుండి నీ నామములో కూడి వచ్చిన ఈ ప్రజలందరినీ విడుదల చేయించున్నాము తండ్రి.
నా యేసయ్య నాలో ఉన్నాడు అని సంతోషంతో గంతులు వేయచ్చు. మేము తిరిగి మా స్థలంలోకి వెళ్ళుటకు సహాయం ఇచ్చేయండి. ఇంతవరకు సహాయం చేసిన దేవా, ఇక మీదట నీ సాక్షులుగా నీ రాకడ వరకు నిలిచి ఉండటానికి, ఆ భయంకరమైన ఉగ్రత దినములో మేమెవ్వరము నిలిచి ఉండకుండా నీ వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని, ప్రతిదానికి ప్రతిఫలమిచ్చే దేవుడవు, మేము పడిన ప్రయాస వ్యర్థము కాదని కదలివారినిగా స్థిరులుగా ఉండుటకు మరనేక స్థలాలలో ఇటువంటి కూడికలు ఏర్పాటు చేయుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసు.